అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఒకటైనటువంటి కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దర్శనానికైతే హనుమాన్ దీక్షాపరులతో పాటు సామాన్య భక్తులు చాలా దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. కొంత కాలినడకన వస్తే మరికొందరు అయితే వాహనాల్లో అయితే స్వామి దర్శనానికి క్యూ కడుతున్న పరిస్థితి అయితే నెలకొనడం జరిగింది. ఇక్కడికి వచ్చే వారికి అయితే కొన్ని జాగ్రత్తలు సైతం అధికారులు అయితే సూచిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. స్వామి, ఏం చెప్తారు? హనుమాన్ జయంతిని పురస్కరించుకొని అయితే ఇప్పుడు చాలా మంది అయితే కొండగట్టు అంజన్న క్షేత్రానికి అయితే వెళ్తున్నారు. ప్రతి ఒక్కరైతే శ్రీరామ నామస్మరణతో పాటు హనుమాన్ నామస్మరణతో అయితే ఆలయం మొత్తం దద్దరిల్లుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం కదా. ఇంకా ఏం చెప్తారు? అయితే హనుమాన్ స్వామి భక్తులు భక్తి శ్రద్ధలతోని ఈ యొక్క కాషాయ వస్త్రాలు ధరించి మాల వేసుకొని భక్తి శ్రద్ధలతోని 108 రోజులు కానీ 41 రోజు 21 రోజున 11 రోజులు భక్తి శ్రద్ధలతో నియమ నిష్టములతో అది ఆ భక్తితోని ఈ యొక్క హనుమాన్ దేవుని యొక్క మాల ధరించి మరి భక్తితోని భక్తిపూర్వకంగా అనేక అంటే దేవుని మీద భక్తితోని మాల వేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కొండగట్టు అంజన్న జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని ఈ యొక్క హనుమాన్ భక్తులు మాల వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మాల ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతోని మాల వేసుకొని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని మాల విరమణ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి హిందూ బంధువులు కూడా భక్తులు అనకుండా మాల వేసుకున్నారు కాకుండా భక్తులందరూ కూడా ఈ యొక్క హనుమాన్ జయంతి ఉత్సవాలను రంగ వైభవంగా చేసుకోవడం జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు అయితే చాలా దూర ప్రాంతాల నుంచి కొంతమంది అయితే కాలినడకన వస్తే, కొంతమంది వాహనాలు వస్తున్నారు, కొంత అధికారులు సైతం కొన్ని సలహాలు సూచనలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కొంత బ్యాగులకు స్టిక్కర్లు వచ్చి రేడియం స్టిక్కర్లు వేసుకోవడం వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనిపిస్తూ ఉంటున్నారు. కొంత రోడ్డు ప్రమాదాలు సైతం అధిగమించవచ్చు అని చెప్తున్నారు కదా. ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారండి? అయితే ఇప్పుడు మాల వేసుకున్న భక్తులు మాలధారణ భక్తులు కొండగట్టు ఆంజనేయ స్వామి వద్దకు వెళ్ళాలంటే కాలినడకన చాలా వరకు కాలినడకన వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క ఎండ కొట్టినా కూడా మాల ధరించిన వారు భక్తులు ఈ కింద ఎండ కొట్టినా కూడా కింద కాలు కాలుతున్న పొక్కులు వచ్చినా కూడా అవన్నీ లెక్క చేయకుండా ఈ యొక్క హనుమాన్ స్వామి యొక్క భక్తిని నిరూపించుకోవడానికి ఈ యొక్క ఈ విధంగా కాలినడకన వెళ్తూ ఉంటారు కొండగట్టుకు. అదేవిధంగా రాత్రిపూట కూడా భక్తులు మాల వేసుకొని భక్తులు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ భక్తులు వెళ్ళేటప్పుడు బ్యాగ్ వేసుకున్నప్పుడు బ్యాగ్ ఒక స్టిక్కరు, అదేవిధంగా ఒక లైట్ కానీ ఒక కర్ర లాంటిది దగ్గర ఎప్పుడు అని ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ రోడ్డు నుండి వెళ్తూ ఉంటే బస్సులు వస్తూ ఉంటాయి, లారీలు వస్తూ ఉంటాయి, వాళ్ళకి చీకట్లు కనపడకుండా చాలామంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క హనుమాన్ భక్తులు ఖచ్చితంగా శ్రద్ధ తీసుకొని బ్యాగుల పైన కానీ ఒక కర్ర తీసుకొని ఆ కర్రకు ఏర్పడేటట్టు ఒక రేడియం స్టిక్కర్ లాంటిది ఏర్పాటు చేసుకుంటే నడిచేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా రాత్రిపూట వెళ్తూ ఉంటే పాములు తేళ్ళు వస్తుంటాయి, మరి అదేవిధంగా అనేక క్రూర జంతువులు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క హనుమాన్ భక్తులు జాగ్రత్త తీసుకొని పోవాలి, జాగ్రత్తగా వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. ఓకే, అంటే ఇప్పుడు హనుమాన్ దీక్షలో ఎటువంటి పూజా నియమాలు అయితే ఉంటాయి? మీరు ఎన్ని గంటలకు లేస్తారంటే కూడా ఎటువంటి పూజా కైంకర్యాలు అయితే నిర్వహించడం జరుగుతుందండి? ప్రొద్దున 5 గంటలకు స్నానాలు చేసి ఈ యొక్క భక్తి శ్రద్ధలతో పూజ చేసుకొని అదేవిధంగా ఈ పూజ చేసుకొని అదేవిధంగా మనకు ముఖ్యం ఏంటంటే మేము ఈ భక్తి శ్రద్ధలతో 5 గంటలకు లేచి స్నానాలు చేసి పూజ చేసుకొని నియమిష్టలతో పూజ చేసుకొని ఎక్కడ కూడా ఎలాంటి స్నానాలు చేయకుండా ఎలాంటివి కూడా చేయకుండా మంచి భక్తి శ్రద్ధలతో స్నానాలు చేసి ఇష్టపూర్వకంగా హనుమాన్ స్వామి యొక్క గుర్తుగా వారి కృపలో ఉంటూ అనేక యజ్ఞాలు చేయడం జరుగుతూ ఉంది. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాలు చేసుకుంటున్నారు? కొంత ఇప్పుడు చూసినట్లయితే కొంత చిన్న పిల్లలు కావచ్చు, కన్యాసాముల నుంచి అయితే చాలా పెద్ద ముసలి వారికి సైతం హనుమాన్ దీక్షలు అయితే మాలలు అయితే వేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కదా. ఇంకా ఏం చెప్తారు ఇప్పుడు వచ్చే పిల్లలకు కావచ్చు, అంతేకాకుండా దీక్షకు సంబంధించి ఏం చెప్తారండి? అంటే ఇది హనుమాన్ దీక్ష అంటే చాలా నియమ నిష్ఠలతో చేయాల్సినది. ఎందుకంటే ఇప్పటివరకు నేను 3 సార్లు వేసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న పిల్లలు కూడా నియమ నిష్ఠలతో చేయాలి. ఎందుకంటే కొందరికి పిల్లలకు ఎట్లా నియమాలు ఏంది తెలియదు కాబట్టి గురువుగారు కానీ చెప్పడం జరుగుతుంది. అదే విధంగా పిల్లలకు వీటి మీద ఎందుకంటే ఇప్పటి నుండే పిల్లలకు ఈ యొక్క హిందుత్వం పైన కానీ దేవుని పైన కానీ భక్తితోని చెప్పినట్టయితే వాళ్ళు రానున్న రోజుల్లో హిందువులు ఏకతాటి మీద ఉండి అదేవిధంగా పూజా కార్యక్రమం ఇలా చేయాలని చెప్పి తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, అంటే గతంలో చూసినట్లయితే కొంత ఆలయ పరిసర ప్రాంతాలు చలువ పందిరు కావచ్చు, తాగునీటికి సంబంధించి అంతేకాకుండా శానిటేషన్ సంబంధించి అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నామని అయితే కొంతమంది భక్తులు అయితే వాపోవడం జరిగింది. ఎందుకంటే పెద్ద ఎత్తున భక్తులు అయితే స్వామి దర్శనానికి అయితే రావడం జరుగుతుంది. కానీ ఇక్కడైతే సదుపాయాలు అయితే సరిగా లేవంటూ అయితే పెద్ద విరిచిన పరిస్థితి అయితే మనం చూడడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? అంతే ఆలయ అధికారులకైతే ఏం సలహాలు సూచనలు చేస్తారండి? అయితే కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ ఏంటంటే ఈ చిన్న హనుమాన్ జయంతికి చాలా వరకు మాల వేసుకుంటారు, వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది, మాల విరమణ జరుగుతుంది. అదేవిధంగా పెద్ద జయంతికి కూడా హనుమాన్ జయంతికి మాల వేసుకొని విరమణ చేయడం జరుగుతుంది. అక్కడ పోతే ఏమవుతుందంటే ఇక్కడ కొండగట్టు దగ్గర పోతే అక్కడ వాడికి వాస్తవానికి నీటి వసతి అంటే తాగునీరు కానీ లేకుంటే ఈ యొక్క స్నానాలు చేయడానికి కానీ అక్కడ ఉన్నటువంటి ఎండకు పందిళ్ళు కానీ అదే పందిళ్ళు కానీ
ఒక టెంట్లు కానీ వారికి నీరు, ఎందుకంటే తాగడానికి లేకపోతే స్నానాలు చేయడానికి వారికి అన్ని విధాలా చేయాల్సినది అవసరం ఉన్నది అక్కడ. కానీ అక్కడ తూతూ మంత్రంగా చేస్తారు కాబట్టి ఈ యొక్క హనుమాన్ జయంతి సందర్భంగా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వం చర్య తీసుకొని ఏ విధంగా అయితే ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పి తెలియస్తాం. పెద్ద జయంతి సందర్భంగా రేపు 22వ తారీఖు నాడు హైదరాబాద్లో కరీంనగర్లో నిర్వహించే ఈ యొక్క హిందూ ఏకతా యాత్రకు, ఈ యొక్క హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే హిందూ ఏకతా యాత్రకు ఈ ప్రతి ఒక్క హిందూ బాంధవులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఎలాంటి అది లేకుండా, మనకు ఏంటంటే మనం హిందువులం కాబట్టి మనకి ఏది వెహికల్ కానీ అరేంజ్ చేయడం ఉంటుంది, మనమే పోయి అక్కడ హిందూ యాత్రలో పాల్గొని ఈ యొక్క హిందువులు ఏ విధంగా ఉన్నారు హిందూ యాత్ర చూపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ బాంధవులందరూ కరీంనగర్ రావాలని కోరుకుంటున్నాను. ఓకే, ప్రస్తుతం మనతో పాటు అయితే కొంతమంది సామాన్య భక్తులు సైతం ఉన్నారు. ఒకసారి వార్త సైతం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇంకా ఏం చెప్తారు అంటే ప్రస్తుతం అయితే అంజన పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఏం చెప్తారు? జై హనుమాన్. యావత్ హిందూ భక్తులకు మరియు హనుమాన్ దీక్ష తీసుకున్న స్వాములందరికీ జై హనుమాన్. ఇప్పుడు మెయిన్ ముఖ్యంగా కొండగట్టు వచ్చే వరకు ప్రభుత్వానికి ఏం బాధ్యత అంటే అపరిశుభ్రత అనేది అక్కడ చాలా ఉంటుంది. దాన్ని ప్రత్యేకంగా అపరిశుభ్రత లేకుండా మరియు స్వాములకు ఎలాంటి కష్టం కలగకుండా తాగునీరు వసతి, మరియు ఎట్లా అంటే ఇప్పుడు ఈ స్వాములకు వచ్చే తోవల్లో కూడా చాలామంది స్వాములు ఈ వేడికి కాళ్ళకు తట్టుకోలేకపోతున్నారు. దానికి సంబంధించింది కూడా ఒక మధ్యలో అంబులెన్స్లు కానీ లేకపోయేది ఉంటే తగు మెడికల్ పరంగా తగు చర్యలు కూడా తీసుకోవాలి. నేను రాగా ఇప్పుడు గంగారం రాగా చూసుకుంటూ వచ్చిన 2-3 స్వాములు కింద తోవలనే పడుకొని పడిపోయినట్టు అయిపోయినారు. దానిపైన కూడా ఒక చర్యలు తీసుకొని 2-3 రోజులు మెడికల్ అంబులెన్స్లు అవి తిరుక్కుంటూ ఉండాలని కోరుకుంటున్నా. తర్వాత రేపు జరగబోయే హిందూ ఏకతా యాత్ర కూడా మన హిందువుల ధర్మంగా మనమే సొంతంగా మనం ఎవరో చెప్పిండ్రని కాకుండా అందరం మనం కూడా ఐకమత్యంగా ఉన్నామని తెలవాలంటే ఈ హిందూ ఏకతా యాత్రలో అందరం కలిసి పాల్గొనాలి. హిందూ ఏకతా యాత్రను దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటూ ప్రభుత్వానికి ప్రత్యేకంగా విన్నపం చేసేది ఏంటంటే భక్తులందరికీ ఎలాంటి నష్టం కలగకుండా మరియు కష్టం కలగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి. కాబట్టి దయచేసి ఆఫీసర్లు అధికారులందరూ ఈ 2 రోజులు కొద్దిగా కష్టపడితే ముందట సంవత్సరం మొత్తం మీ అందరినీ ఆ దేవుడు ఎల్లవేళ ఆశీర్వాదం ఇస్తాడని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నా. ప్రస్తుతం మనం చూడడం జరుగుతుంది. ఇప్పుడు హనుమాన్ పెద్ద జయంతిని పురస్కరించుకొని అయితే అన్ని దారులు సైతం కొండగట్టు వైపు మళ్ళీ పరిస్థితి మనం చూడడం జరుగుతుంది. కొంతమంది కాలినడకన వస్తే మరి కొంతమంది అయితే వాహనాల్లో వస్తున్న పరిస్థితి సైతం మనమైతే కొండగట్టు అంజనా క్షేత్రంలో అయితే చూడడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులకు సైతం అధికారులు అయితే కొన్ని సలహాలు సూచనలు చేస్తున్నారు. దూర ప్రాంతం వచ్చే వారికి కొంత రోడ్డు ప్రమాదాలు అరికట్టడానికి కొంత బ్యాగులకు రేడియం స్టిక్కర్లు కావచ్చు, అంతేకాకుండా కర్రలు ఇతరత్ర కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలని అయితే వారైతే వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ శానిటేషన్ సంబంధించి కావచ్చు, అంతేకాకుండా తాగునీరు చలువ పందిలకు సంబంధించి అధికారులు అయితే ఖచ్చితంగా వేయాలి. ఎందుకంటే చాలా దూర ప్రాంతాల నుంచి భక్తులు ఎక్కువ రావడం జరుగుతుంది కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన జాగ్రత్త అయితే అధికారుల మీద ఉంటుంది. అంతేకాకుండా రేపు హిందూ ఏకతా యాత్ర సంబంధించి సైతం పెద్ద ఎత్తున భక్తులు అయితే పాల్గొనాలని అయితే ఒక హనుమాన్ దీక్షాపరుడు చెప్తున్న పరిస్థితి మనమైతే చూడడం జరుగుతుంది. ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.